అఫీషియల్ ఓటింగ్ ఎవరికీ తెలీదు. ఎవరేం చెప్పినా నమ్మకండి. కొన్ని రూమర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అఫీషియల్లో అని. వాళ్ళు ఎవరికీ చెప్పరు. మీరు అనుకుంటమే కానీ చెప్తారు అని. అదైతే వాళ్ళు ఎవరికీ చెప్పరు. అది చాలా సీక్రెట్గా ఉండిద్ది. అలా చెప్తే ఇంకే ఉంది, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. ఇంకా తెలిసిపోయింది కదా ఎవరు విన్ అవుతారు అని. అవి అయితే ఎవరు నమ్మకండి. మీరు ఎవరు మోసపోకండి. చాలామంది సెకండ్ పొజిషన్లో ఉన్నాడంట అఫీషియల్లో అని కామెంట్లు మెసేజ్లు చేస్తున్నారు. అవన్నీ ఎవ్వరూ నమ్మకండి. నిఖిల్ ఎవరు టాప్లో ఉన్నారనేది ఇంకా ఎవరికి తెలీదు. మీరు కనుక డిసప్పాయింట్ అయ్యి నిరాశపడకండి. ఇప్పుడు అదంతా స్ట్రాటజీ. కొత్తగా తను సెకండ్లో ఉన్నారంటే కొంతమంది డల్ అయిపోతారు అనే చెప్పి వాళ్ళని తగ్గిద్దాం అనే పాయింట్లో అలా చెప్తారే కానీ ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా బయట వ్యక్తులకి అనేది తెలియదు. ఏదో మామూలుగా వాళ్ళకి అనిపించింది, వాళ్ళ పాజిటివ్ ఉన్న వ్యక్తి ఉన్నాడు అని చెప్తారు. అంతేగాని మీరు అవన్నీ నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారని వీడియో చేశాను. అలాగే ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్లో మెసేజ్ చేయండి, దాని గురించి ఫుల్ వీడియో చేస్తాను. ఓకే, మన గురించి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని తప్పేమన్నా ఉంటే క్షమించండి.